ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిషరత్న శ్రీ గోపాల్ అయ్యంగార్ జ్యోతిష పండితులు ఆయనతో ఉన్నాము. ఈరోజు ఈ వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. జూలై నెల 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ప్రతి ఒక్క వారఫలం ఎలా ఉందో 12 రాశుల వారికి తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్కారం తల్లి. ఈ వారం ప్రత్యేకంగా జూలై 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఎలా ఉందో సందేశం తప్పకుండా. ఒక్క చిన్న సందేహం గురువుగారు, చెప్పమ్మా. ప్రతి వారం మీరు కామన్గా చెప్పేటట్టు కాకుండా తిథులు ఎలా ఉంటాయి, ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉంటాయి, వాటి గురించి వివరించగలరు? తప్పకుండా. ఇప్పుడు జనరల్గా మనం ఎప్పుడైతే వారఫలం చేసే ముందు ప్రతిసారి కూడా మీరు నన్ను గమనించండి, ఈ గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయో చెప్తా. ఎందుకంటే కొందరు జాతకం పట్ల బాగా అవగాహన ఉన్న వాళ్ళు రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు కానీ ఉండిపోతే ఇజ్రాయెల్కి ఇరాన్కి గొడవలు, లేదా సడన్గా రష్యా వాడు వచ్చేసి ఉక్రెయిన్ మీద పడిపోవటం, లేదా మన భారతదేశానికి ఏదో రావటం, ఏదో విమాన ప్రమాదాలు, ఎన్నో హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దీనికంతా కారణం కాలసర్పదోషం అన్నమాట. అటు రాహు పైన ఉండి ఇటు కేతు కింద ఉండి మిగతా గ్రహాలన్నీ లోపల ఉండడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి. మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, ఇవాళ మనము ఈ నక్షత్రం ఏదైతే ఉందో ఈ వారం మనం చూసుకుంటే ఈ నక్షత్రాన్ని బట్టి, అంటే కృతికా నక్షత్రం అంటే చంద్రుడు ఇప్పుడు మనకి వృషభ రాశిలో ఉన్నాడన్నమాట. ఇలా ఉండడం వల్ల అన్ని గ్రహాలు ఉండిపోయి అనేక యుద్ధ వాతావరణాలు, లేనిపోని సంక్షోభాలకి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ వారంలో గ్రహాలు ఇలా ఉన్నాయని చెప్తాం. ఈ వారం గ్రహాలని చూసుకుంటే తల్లి, మనకు వచ్చేసి రాహు కుంభరాశిలో, శని వచ్చేసి మీనరాశిలో ప్రయాణిస్తున్నాడు. అలాగే చంద్రుడు మేషం వృషభం మిథునంలో ప్రయాణిస్తున్నారు. అలాగే శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు. రవి బుధ గ్రహాలు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వారం కానీ చూసుకుంటే కుజ కేతు గ్రహాలు ఈ రెండు కూడా మనకు సింహరాశిలో సంచరిస్తున్నాయి. ఇది యుద్ధ వాతావరణాన్ని మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి వారం కూడా ప్రత్యేకంగా నేను గ్రహాల స్థితులు చెప్తుంటాను అన్నమాట. అలాగే చిన్న సందేహం గురువుగారు, మా ప్రేక్షకుల సందేహం మేరకు నక్షత్రాల స్థితి ఎలా ఉంటుంది, ఎందుకు నక్షత్రాల గురించి చెప్తూ ఉంటారు? తప్పకుండా అమ్మా. ఈ వారం కానీ నక్షత్రాలు చూసుకున్నారంటే కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష వరకు 7 రోజులు ఉంటాయన్నమాట. రోజుకో నక్షత్రం కదా. మరి మన భారతదేశ సాంప్రదాయం ప్రకారంగా పుట్టినరోజులు ఎప్పుడు చేసుకుంటాము? ఆషాఢ మాసంలో నేను ఈ కృతికా నక్షత్రంలో పుట్టాను, ఆషాఢ మాసంలో నేను రోహిణి నక్షత్రంలో పుట్టాను. ఇలాగా ఎవరైతే 27 నక్షత్రాల్లో వాళ్ళు పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఆ మాసంలో వాళ్ళ జన్మదినం చేసుకోవాలి. అప్పుడు ప్రకృతికి దగ్గరగా ఉంటుంది, విశ్వానికి దగ్గరగా ఉంటుంది, భగవంతుడికి దగ్గరగా ఉంటుంది. ఏదో ఇంగ్లీష్ క్యాలెండర్ పట్టుకొచ్చి నేను పలానా సంవత్సరం పుట్టాను, పలానా డేట్ సంబంధం లేదనమాట వాటికి. ఎందుకంటే ఈ తిథి వార నక్షత్రాలనే పంచాంగాలు ఏవైతే ఉన్నాయో భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మనకు పెద్దవాళ్ళు ఇచ్చారు. కాబట్టి మన నక్షత్రం ఏదైతే ఉందో ఆకాశంలో నక్షత్రంతో కూడిన చంద్రుడు ఆ రోజు ఉంటాడు. కాబట్టి మనం పుట్టిన సంవత్సరం రోజు అలా జరిగిన సంఘటన. కాబట్టి ఈ రోజు మీరు గుడికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేసుకొని చక్కగా పెద్దల ఆశీస్సులు తీసుకుంటే అద్భుతంగా ఉంటుందని చెప్పి ఆ కారణంగా నేను మీకు నక్షత్రాలు చెప్తుంటా. అలాగే ఇంకొక సందేహం గురువు, చెప్పమ్మా. తిథులు ఎలా చెప్తారు? తిథులు అది ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి ఇది. ఈ తిథులు చూసారా, ఈ వారం మనకు చూసుకుంటే దశమి తిథి నుంచి విద్యా తిథి వరకు ఉందండి. అంటే దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, విద్య, ఇన్ని రోజులుగా మనం 7 రోజులు చెప్తున్నాం కదా. ఈ 7 రోజుల కారణం ఏంటంటే మన పితృలు ఎవరైతే పెద్దవాళ్ళు చనిపోతారో వాళ్ళు మనకు పైనుంచి పితృలోకంలో నుంచి మన కుటుంబాన్ని చూస్తుంటారనమాట. మన పిల్లల్ని, మన కుటుంబ సభ్యుల్ని, వాళ్ళకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చేది ముందు పితృదేవతలే. అందుకే ముందుగా అందరం ఏమంటామంటే ఉదయం లేవగానే తల్లిదండ్రులకి నమస్కరించుకోవాలి. ఎవరైతే తల్లిదండ్రులకు దూరంగా ఉంటారో వాళ్ళు కనీసం వాళ్ళ ఫోటో కన్నా దండం పెట్టుకోవాలి. ఆ తర్వాత చనిపోయిన పితృదేవతలు ఏవైతే ఉంటారో వాళ్ళ ఆశీస్సుల కోసం మనము వాళ్ళ యొక్క తిథి నాడు, ఆషాఢ మాసంలో మా తాతగారు చనిపోయారు, ఏ తిథి నాడు చనిపోయారు అయ్యా అంటే శుక్లపక్షంలో త్రయోదశి రోజు చనిపోయారంటే ఆ రోజు వెళ్ళి పిండ ప్రదానం చేయాలి. అది ఒక పంతుల దగ్గరికి వెళ్ళి గురువుగారు మా తాతగారి పేరు, వంశం, గోత్రం చెప్తే ఆయన ఏం చేస్తారు, సింపుల్గా మీ యొక్క పితృదేవతల శాంతి చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ పితృ సంతర్పణం జరుగుతుందో వాళ్ళు సంతుష్టులు అవుతారనమాట. అప్పుడు మీ కుటుంబాన్ని చాలా అద్భుతంగా వాళ్ళు చూసుకుంటారనమాట అంతరిక్షంలో నుంచి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ తిథి గురించి చెప్పడానికి కారణం ఇదమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి.
కన్యా రాశి వారికి 20 జూలై నుండి 26 జూలై వరకు వారఫలాలు ఎలా ఉంటాయో కొంచెం తెలియజేయండి. తప్పకుండా. ఇంకొక చిన్న సందేహం గురుగారు, చెప్పమ్మా. కన్యా రాశిలో ఉన్న వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయో కొంచెం అవి కూడా తెలియజేయగలరు? తప్పకుండా. చూడమ్మా, ఇప్పుడు కన్యా రాశి అనేసరికి మనకు బుధుడు అధిపతి. బుధుడు కన్యా రాశి అనేసరికి అక్కడ వీళ్ళు ఎంత గొప్పగా ఉంటుందంటే వీళ్ళ జాతకం ఎన్నో చూస్తుంటాం కదా, చాలా క్యాజువల్గా ఉంటారు వీళ్ళు. ఏదైనా సరే ఇంత ఏదో పిడుగు పడుతుంది పరిగెత్తాలన్నట్టు ఉండదండి. క్యాజువల్గా అయితే అవుతుంది, లేకపోతే లేదు, చేద్దాం, ఆ పోతే ఇంకోటి వస్తుందిలే, అట్లా చాలా హ్యాపీగా ఉంటారు. కానీ దాన్ని చూసి పక్క వాళ్ళకి, భార్యలకి, ఇంట్లో వాళ్ళకి ఒళ్ళు మండిపోతుంది. ఇంత క్యాజువల్గా ఉండాలంటే ఈ పెద్ద మనిషి అని చెప్పి. వాళ్ళు ఉండేదే అంత మంచి హాస్యస్వరూపులు అండి. బాగా నవ్విస్తారు, కడుపుబ్బ నవ్విస్తారండి. వీళ్ళ రాత ఎంత అద్భుతంగా ఉంటుందంటే వీళ్ళని ఒకప్పుడు దస్తావేజులు రాయడానికి వాడేవారు ఈ కన్యారాశి వాళ్ళని. అంత మంచి దస్తావేజీలు, రైటింగ్ బాగుంటాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళ యొక్క తెలివితేటలు అమోఘంగా ఉంటుంది. టైంకి పనిచేయడం, టైంకి జోకులు వేయటం, నవ్వించటం చాలా మంచిది అనమాట. కన్యారాశి వాళ్ళకి చాలా మంచి వ్యక్తులు వీళ్ళు. గురుగారు, కన్యారాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి? ఇప్పుడు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్తాలో ఉన్న 4 పాదాలు, చిత్తాలో ఉన్న 1, 2 పాదాలు ఈ రాశి వాళ్ళలో ఉంటారమ్మా. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ వారం ఎలా ఉందని అడిగావు కదా. ఈ రాశి వాళ్ళందరికీ కూడా బుధుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. అంటే 11వ ఇల్లు చాలా మంచిది. అంటే వీళ్ళు ఈ 11వ ఇంట్లో ఉండడం వల్ల మానసిక స్థితి బాగుంటూ నిలకడగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, అన్ని విషయాల్లో కూడా విజయాలు సాధిస్తూ ఉంటారన్నమాట. అది ఈ వారం కన్యారాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. ధనయోగం అయితే పట్టలేమండి. మంచి ధనయోగం, కుటుంబ సంతోషం, పిల్లల చదువులో మంచి డెవలప్మెంట్స్ ఇవన్నీ అద్భుతంగా కనిపిస్తున్నాయన్నమాట ఈ రాశి వాళ్ళకి. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా బంధువులతో, స్నేహితులతో ఎంతో మంచి ఏమంటారంటే మంచి ర్యాపో డెవలప్ చేసుకోవడం, అలాగే వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళటం, వీళ్ళ ఇంటికి వాళ్ళు రావటం, ఇవన్నీ కూడా చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకోవడం అన్నీ కూడా ఈ కన్యారాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఇచ్చాడు. ముఖ్యంగా విలువైన వస్తువులు, వాహనాలు, భూములు అన్నీ కూడా ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణంలో మనకి ఇది కనిపిస్తూ ఉంది. అలాగే పిల్లల యొక్క చదువు విషయంలో వాళ్ళ విదేశాలకు వెళ్ళాలి, దూర ప్రయాణాలు చేయాలి, ఇవన్నీ కూడా వీళ్ళు చాలా బాగా ఇంటర్ఫియర్ అవ్వటం, వాళ్ళ డెవలప్మెంట్ గురించి ఆలోచించడం, చాలా చురుగ్గా ఉంటారు, తెలివైన నిర్ణయాలు బాగా తీసుకుంటారండి కన్యారాశి వాళ్ళు. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో ఈ రాశి వాళ్ళకి మంచి ఆరోగ్యం ఉంటుంది. శత్రువులు మిత్రులు అవుతారు. అప్పుల బాధల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉండడమే కాదు, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం కానీ, ప్రేమికులకు చాలా అనుకూలంగా కానీ, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కానీ అన్నీ బాగా కలిసి వస్తాయన్నమాట. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి కానీ మనం గమనిస్తే అదృష్టం, మంచి అదృష్టవంతులండి. తండ్రి, పెద్దలు, తాతగారు, మామగారు ఎవరైనా తీసుకోండి, వాళ్ళ ఆశీస్సులు బాగుంటాయి. సమయానికి వాళ్ళ సహాయ సహకారాలు ఉండడం వల్ల కన్యారాశి వాళ్ళకి అద్భుతాలు జరుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగపరంగా మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడం, అనేక రంగాలుగా సూపర్గా కలిసి వస్తుందన్నమాట. ఎక్కడా ఇబ్బంది లేదు. వ్యాపార పరంగా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి వ్యాపారంలో మొదట ఒక సోమ మంగళవారాలు కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ తర్వాత బుధవారం నుంచి బాగా పికప్ అయిపోతుందండి. వ్యాపారంలో ఉచ్చ స్థితిలోకి వెళ్ళిపోయి బాగా డెవలప్ అవుతారని చెప్పి మనం ఈ రాశి వాళ్ళకు క్లియర్గా చెప్పొచ్చు. ఖర్చుల విషయానికి వస్తే కన్యా రాశి వాళ్ళకి అధికంగా ఉంటాయండి ఈ వారంలో. గురుగారు, ఈ రాశి వారు ఏ పరిహారాలు చేసి మంచిదంటారు? ఇది చాలా మంచి ప్రశ్న అమ్మా. ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారంగా కుజుడు బాగున్నాడు. అలాగే కుజుడు ఈ జాతకానికి వ్యయంలో ఉండి మంచి పని చేశాడు. సూర్యుడు వ్యయాధిపతి 11లో ఉన్నాడు, అది పెద్ద మనకి ఇబ్బంది లేదు. ముఖ్యంగా ధనస్థానం కూడా చాలా బాగుంది, గురుస్థానం బాగుంది, శని గ్రహాలు బాగున్నాయి. అన్ని గ్రహాలు కూడా వీళ్ళకి ఏ పెద్ద ఇబ్బంది ఏమీ కనిపించడం లేదు. కేవలం వీళ్ళు రోజు విష్ణు సహస్రనామం చదువుకోవడం వల్ల అనేక రకాలుగా చాలా మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది అన్నమాట. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా చెప్పారు. చాలా వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు గురుగారు.